తెలుగు రాష్ట్రాలలో చేనేత కుటుంబాల జీవన పరిస్థితులు మెరుగుపరచడానికి, చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో నేత కార్మికుల కష్టాలను విని చలించిపోయారు. తెలంగాణ చేనేత అఖిలపక్ష ఐక్యవేదిక, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం సభ్యుల బృందం హైదరాబాద్లోని జనసేన పరిపాలనా కార్యాలయంలో పవన్ కళ్యాణ్ను మంగళవారం సాయంత్రం కలుసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంభవిస్తున్న నేత కార్మికుల ఆకలి చావులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గత 2.5 సంవత్సరాలలో ఒక్క తెలంగాణలోనే 45 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. నేత పని గిట్టుబాటు కాక, మరే ఇతర పని చేతకాక చేనేత కార్మికుడు తనువు చాలిస్తున్నాడని, వారి కుటుంబాలు వీచిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని చెప్పారు. వచ్చే నెలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించనున్న చేనేత సత్యాగ్రహం, పద్మశాలి గర్జన కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా పవన్ కళ్యాణ్ను కోరారు. అందుకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారు. నేత కార్మికుల కష్టాలను సావధానంగా విన్న పవన్ కళ్యాణ్, నేత కళ మన జాతి సంపద అని ఉద్వేగంగా అన్నారు. దీనిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అంతేకాక నేత సంఘాల నాయకుల అభ్యర్థనపై చేనేతకు తాను బ్రాండ్ అంబాసిడర్గా స్వచ్ఛందంగా ఉంటానని ప్రకటించారు. చేనేత కుటుంబాలను ఆదుకోవడానికి తన శక్తి మేరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు సభ్యుడు శ్రీ కెఎన్ మూర్తి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ నేత సంఘాల నాయకులు, తెలంగాణ చేనేత అఖిలపక్ష ఐక్య వేదిక కన్వీనర్ శ్రీ కూరపాటి రమేష్ నాయకత్వంలో తెలంగాణ నేత సంఘాల నాయకులు పవన్ కళ్యాణ్ను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. Like and subscribe Eagle Media Works.